వెస్ట్ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీల బంద్ కాల్తో రచ్చ నెలకొంది. బర్ధమాన్లోని కర్జాన్ చౌక్ దగ్గర ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన చేశారు. జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో చెలరేగిన హింస ఘటనపై ఆందోళన చేశారు. ఇటీవల జాదవ్పూర్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల తేదీలను వెంటనే ప్రకటించాలని స్టూడెంట్స్ చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. ఉపాధ్యాయ సంఘం ఆఫీసును ముట్టడించి నిప్పంటించారు. మార్చి 1న విద్యాశాఖ మంత్రి బ్రాత్య బసు జాదవ్ యూనివర్సిటీని సందర్శించారు. ఆయన వాహనాన్ని చుట్టుముట్టి దాడి చేశారు స్టూడెంట్స్. మంత్రి కాన్వాయ్ ముందుకు కదలడంతో 2 విద్యార్థులు గాయపడ్డారు. దీంతో స్టూడెంట్స్ మరింత రెచ్చిపోయి మంత్రి వాహనంపై దాడి చేశారు. ఘటనలో మంత్రి బస్సుకు గాయమైంది. కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటనపై ఎస్ఎఫ్ఐ ఆందోళన చేసింది. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. వెస్ట్ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీల బంద్ కాల్తో రచ్చ నెలకొంది. బర్ధమాన్లోని కర్జాన్ చౌక్ దగ్గర ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన చేశారు. జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో చెలరేగిన హింస ఘటనపై ఆందోళన చేశారు. ఇటీవల జాదవ్పూర్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల తేదీలను వెంటనే ప్రకటించాలని స్టూడెంట్స్ చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. ఉపాధ్యాయ సంఘం ఆఫీసును ముట్టడించి నిప్పంటించారు. మార్చి 1న విద్యాశాఖ మంత్రి బ్రాత్య బసు జాదవ్ యూనివర్సిటీని సందర్శించారు. ఆయన వాహనాన్ని చుట్టుముట్టి దాడి చేశారు స్టూడెంట్స్. మంత్రి కాన్వాయ్ ముందుకు కదలడంతో 2 విద్యార్థులు గాయపడ్డారు. దీంతో స్టూడెంట్స్ మరింత రెచ్చిపోయి మంత్రి వాహనంపై దాడి చేశారు. ఘటనలో మంత్రి బస్సుకు గాయమైంది. కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటనపై ఎస్ఎఫ్ఐ ఆందోళన చేసింది. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది.